నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. న్యూజిలాండ్లో ఒక షూట్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉంటూ అక్కడ 7,000 ఎకరాలు మంచు విష్ణు కొన్నాడు అని మాట్లాడడం, దానిపైన బ్రహ్మాజీ గారు ఐటీ రైట్స్ అయితే పర్లేదా అన్నట్టు మాట్లాడి ఇవన్నీ కూడా కొంత బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి. అక్కడ 7,000 ఎకరాలు కొన్నారు విష్ణు గారు అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఈ వీడియో కూడా చాలా పెద్ద వైరల్గా మారింది. సో ఈ వీడియో గురించి మీరు ఏం చెప్తారు? అంటే బహుశా స్టూడియో కడతారేమో, ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీలో అప్పుడు 1000 ఎకరాలతో రామోజీ ఫిల్మ్ సిటీ కడితేనే చాలా పెద్ద వార్త. అంటే న్యూజిలాండ్లో స్టూడియో కడితే మాత్రం బ్రహ్మాండం కొడుతుంది. ఎందుకంటే ఇప్పటికే విదేశాలకు వెళ్తున్నారు ఎక్కువ మంది, లొకేషన్లు బాగుంటుందా. ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఇక్కడ చేయొచ్చు, చెప్పాలంటే కన్నప్ప పుట్టి పెరిగిన ప్లేస్లో అవన్నీ చేయొచ్చు, కానీ లొకేషన్ కోసం రిచ్గా ఉండాలి అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు కొన్నారా, ఎప్పుడు కొన్నారు అనేది ఒకటి. అయితే అసలు నిజమా ఈ కొనటం అనేది నిజమా అనేది ఒకటి. బ్రహ్మాజీ ఇన్స్టాలో పెట్టడం, వీడియో పెట్టడం, మరి ఇక్కడ కొండల గుట్టలు కూడా మన విష్ణువి అని చెప్పి ఆయన అంటాం, అక్కడ హౌస్ కూడా ఉంది. ఇవన్నీ విష్ణు బాబుయే అని మోహన్ బాబు గారు మాట్లాడటం అనేది పెద్ద వైరల్ అవుతుంది. నేను అనుకోవడం అది నిజమో కాదేమో అని నాకైతే అనిపిస్తుంది. సరదాగా ఆట పట్టించడానికి అక్కడ ఖాళీ టైంలో తిరుగుతూ ఆయన మాట్లాడిన మాటలు రికార్డ్ చేసి పెట్టారు తప్పితే అందులో నిజం లేదేమనుకుంటున్నా. అంటే కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే, వాస్తవానికి ఏది చేసినా సరే మంచు ఫ్యామిలీ చిన్నదిగా చేయరు. ఇప్పుడు కన్నప్ప కూడా చూసుకుంటే గతంలో కన్నప్ప ఏదైతే ఉందో నార్మల్గా ఉన్న 2-3 ప్యాడింగ్ ఆర్టిస్టులతోనే సరిపెట్టారు. కానీ ఈసారి వచ్చే కన్నప్ప కూడా అతిరథ మహారథులు అందరూ కూడా ఉంటున్నారు. అలాగే ఏది కూడా చిన్నగా చేయరు కాబట్టి హాలీవుడ్కి తలదన్నేలా స్టూడియో కట్టబోతున్నారు అనే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో నిజంగా అదిగిన జరిగితే హాలీవుడ్ కూడా తలదన్నేటువంటి స్టూడియో అక్కడ మనకు కనిపించబోతుంది అంటే ఏమంటారు? ఎందుకంటే ఒకవేళ న్యూజిలాండ్లో రేట్లు ఎలా ఉంటాయో నాకు తెలియదండి. తక్కువ రేటుకి వచ్చింది అనుకోండి, కొనుక్కోండి మంచిదే. మనం కూడా ఇక్కడ ఉన్న మనకు 10 ఎకరాలు ఉందనుకోండి, ఈ 10 ఎకరాలు అమ్ముకుంటే అక్కడ ఒక 100 ఎకరాలు వస్తే అద్భుతమే కదా. భవిష్యత్తులో అక్కడ కూడా రియల్ ఎస్టేట్ భూమి వచ్చి పెరగవచ్చు. అసలు రేట్లు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. పైగా ఆయన చూపించే ప్లేస్ అంతా కూడా వ్యవసాయానికి పనికిరాదు. అది ఏదో ఆస్వాదించడం పనికి వచ్చే ప్లేస్ లాగా ఉంది, కానీ వ్యవసాయం చేసుకోవడానికి పనికి వచ్చే ప్లేస్ కాదు. కొండల కోట్లు కొనుక్కుని ఏం చేస్తాం, అదొకటి. ఇంకోటి ఏంటంటే అసలు మోహన్ బాబు గారి దగ్గర కన్నప్పకి అంత డబ్బు ఉందా, 200 కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం ఉందని కొంతమంది అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఆయన ఆర్థిక పరిస్థితి గురించి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా హిట్లు లేవు. కన్నప్ప లాంటి హిట్ కోసం ఆయన తప్పిస్తున్నారు. ఇది పెద్ద హిట్ అయితే మళ్ళీ మరి వాళ్ళ బ్యానర్ మీద సపరేట్గా ఇంకో బ్యానర్ పెట్టారు కాబట్టి మళ్ళీ మంచి సినిమాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. హిట్లు లేవు. సినిమా ఫీల్డ్లో ఒక సినిమా ఫ్లాప్ అయితేనే, ఒక 5-6 సినిమాలు హిట్ అయ్యి ఒక సినిమా ఫ్లాప్ అయితే పోతాయి. అట్లా ఉంటుంది ఇండస్ట్రీల పరిస్థితి. కాబట్టి మోహన్ బాబు గారి మాటలు మరి ఎలా అర్థం చేసుకోవాలనేది నాకైతే అర్థం కావట్లేదు. అయితే సాధారణంగా కన్నప్ప సినిమాలో నటించినటువంటి నటీనటులు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చినటువంటి ఒక పారితోషికం ఏదీ లేదని చెప్పి గతంలో కొన్నిసార్లు మంచు విష్ణు గారు, అదేవిధంగా మంచు మోహన్ బాబు గారు కూడా అన్నారు. ఏదైతే ప్రభాస్ గారు కావచ్చు, మోహన్ లాల్ గారు కావచ్చు, ఇంకొకరు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా మోహన్ బాబు గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతతోనే వచ్చి యాక్ట్ చేసి వెళ్ళారు. ఒక్కళ్ళు కూడా 1 రూపాయి తీసుకోలేదని చెప్పేసి అంటున్నారు. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు 200 కోట్ల పైచీలకు ఎందుకు ఖర్చు అయి ఉంటుంది అంటే ఏం చెప్తారు? మరి రెమ్యునేషన్ ఇస్తే ఖర్చు అవుద్ది, రెమ్యునేషన్ లేకపోతే అంత ఖర్చు కూడా ఉండదుగా. అంటే నేను అనుకోవడం ప్రభాస్ ఫ్రీగా వచ్చి ఉంటాడండి, మోహన్ బాబు గారి మీద అభిమానంతో వచ్చి ఉంటారు. అక్షయ్ కుమార్ గారికి ఇచ్చి ఉంటారు, డబ్బులు ఇచ్చుంటే. శరత్ కుమార్ గారు ఫ్రీగా చేసి ఉంటారు. తర్వాత మోహన్ లాల్ గారు ఫ్రీగా చేసి ఉంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి తోటి నటుడికి మనం చేద్దాము, సినిమాకి హైప్ రావడం కోసమే వీళ్ళు చేయటం నాకు తెలిసి. అంటే మనం ఉంటే సినిమా హిట్ అవుతుందనే ఉద్దేశంతో కాదు, సినిమాకి ఒక విధంగా బిజినెస్కే వర్కౌట్ అవుతుంది మనం ఉంటే అనే ఉద్దేశంతో ఇచ్చుంటారు నేను అనుకోవటం. పైగా వీళ్ళు అసలు అంటే బ్లాక్ మనీ ఉందా, ఎంత సినిమా తీస్తున్నారు అనుకునే ఇది వచ్చింది. ఎందుకంటే అసలు 200 కోట్లతో సినిమా చేస్తున్నారంటే ఈ ఫ్యామిలీలో ఇప్పుడు దాకా లేదు, ఇంత పెద్ద సినిమా లేదు. ఇంత డబ్బు ఒక్కసారిగా అమాంతంగా ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే సినిమాలు తీసి డబ్బులు పోగొట్టిన సందర్భాలు మోహన్ బాబు గారి జీవితం చాలా ఉన్నాయి. ఒక్కసారిగా లేవటం, అమాంతం కింద పడిపోవటం, డబ్బులు సినిమాలు పూర్తి చేయలేని పరిస్థితులు రావడం, ఆస్తులు అమ్మటం, ఇవన్నీ గతంలో జరిగినాయి. మళ్ళీ ఆ పరిస్థితుల్లోనే దాదాపు వరుసపెట్టి హిట్లు కూడా లేవు. సొంత సినిమాలు చేయాలంటే హిట్లు కూడా లేవు. అలాంటిది ఎట్లా తీశారంటే లోన్ తీసుకున్నాం అనే మాట ఇది వచ్చింది. లోన్ తీసుకుని చేస్తున్నాం అన్నారు. నిజంగా మరి వీళ్ళందరికీ లోన్ తీసుకుంటే వీళ్ళందరికీ రెమ్యునేషన్ ఇచ్చి ఉండాలి, ఎంతో కొంత. ఇప్పుడు రూపాయి ఇచ్చే బదులు పావులనో 1 రూపాయో ఇచ్చి ఉండొచ్చు. అయితే ఓవరాల్గా నటీనటులకి ఇవ్వలేదు అని వాళ్ళే చెప్తున్నారు.
ఎవరైతే నటీనటులు కూడా అవును మేము తీసుకోకుండా ఏదో అభిమానంతో చేసామని చెప్పి అంటున్నారు. సో నటీనటులకు ఇవ్వకపోతే ఆ సినిమాలో ఉండే గ్రాఫిక్స్కే ఒకళ్ళు 200 కోట్లు ఖర్చు పెట్టుంటే సో ఎలా ఉండబోతుంది సినిమా? గతంలో కూడా సంథింగ్ సన్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక పాటకి 8 కోట్ల దాకా ఖర్చు పెట్టామన్నట్టుగా ఏదో అన్నారు. సో ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ సినిమా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 100కు సగం, దాదాపు సగం రెమ్యునరేషన్కి అవుతాయండి. 100 కోట్లు సినిమాకి అవుతుంది. రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు కాబట్టి గ్రాఫిక్స్ కోరిక అయితే అంత అవ్వదు. ఒక 50 కోట్లు 8 కోట్లు అవుతుంది కానీ చెప్పలేము. ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్ వర్క్ ఖర్చు పెట్టారా, సినిమాని జనంలో తీసుకెళ్ళడం కోసం భారీగా హంగామా చేయడానికి ఖర్చు పెట్టారా, ఎందుకు ఎంత ఖర్చు అయింది అనుకున్నప్పుడు సాధారణంగా అది ఆ లెక్కలు తేల్చాలన్నా కష్టమే. అంటే న్యూజిలాండ్ షూటింగ్ కాబట్టి అయి ఉండొచ్చు, న్యూజిలాండ్లో సొంత ఆ ల్యాండ్లో తీసి ఉండొచ్చు బహుశా, అక్కడ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ లొకేషన్స్ అయి ఉంటాయి. మరి అప్పుడు అవ్వదుగా, ఖర్చు అవ్వదుగా అది. సో అదిగాక బ్రహ్మానందం గారు కూడా ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో ఒక మాట అన్నారు, ఎవరు కూడా ఈ సినిమాని విమర్శించొద్దు అంటూనే దేవుడికి ముడిపెడుతూ మాట్లాడారు. ఖచ్చితంగా ఇది దేవుడి సినిమా కాబట్టి ఎవరు దీనికి సంబంధించిన లెక్కలు కానీ వాటి గురించి మాట్లాడొద్దు అంటున్నారు. సో దేవుడికి లింక్ పెట్టడాన్ని ఎలా చూడాలంటారు? దేవుడికి లింక్ పెడితే ఎవరు ముందు ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటంటే సోషల్ మీడియాలో ఇది నెగిటివ్ ప్రచారం చేయొద్దు, ట్రోల్ చేయొద్దు ఈ సినిమాని అనేది ఆయన మాటల్లో భావం. బ్రహ్మానందం గారి మాటల భావం ఏంటంటే ట్రోల్స్ గురి చేయొద్దు అనేది. ఆయన డైరెక్ట్గా చెప్పడం కాకుండా ఈ తరహాలో చెప్పడం వల్ల జరిగింది అది. సో మొత్తానికి 7,000 ఎకరాలు విష్ణు గారు కొన్నారా లేదా అనేది అది ఫేకా లేదంటే ఏంటంటే ఏం చెప్తారు? ఏదైనా పత్రాలు చూస్తే కానీ మనం చెప్పలేమండి. ఒకవేళ కొంటే ఏదైనా పత్రాలు పెట్టి ఒక వీడియో రిలీజ్ చేసుకుంటే ఇదిగో మేము కొన్నామని చెప్పాలి. అది నేను అనుకోవటం ఏంటంటే ఆ పత్రాలు అంతంట 7,000 ఎకరాలు కొనాలంటే మరి అక్కడ ఎకరాలు లెక్క ప్రకారం చేసుకుంటే ఆయన దగ్గర బోల్డ్ ఆస్తున్నట్టు లెక్క. వర్షపేట సినిమాలు పోతే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఆయన ఆ లెక్కన కుబేరుడు ఆయనే అవ్వాలి. ఇప్పుడు ఈ కుబేర బదులు ఆ కుబేరుడు ఆయనే అవుతాడు 7,000 ఎకరాలు ఉంటే. సో అతి తొందరలోనే ఒక నిజంగా 7,000 ఎకరాలు కరెక్ట్ అయితే హాలీవుడ్కి మించినటువంటి ఒక ఫిలిం సిటీ కట్టబోతున్నారని చెప్పి కూడా అనుకోవచ్చు అంటారా? అన్ని ఇండస్ట్రీలో ఖచ్చితంగా, అంటే పాన్ ఇండియా సినిమా అవుతుంది కాబట్టి పాన్ ఇండియా స్టూడియో. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇది పాన్ ఇండియా స్టూడియో కాదు, పాన్ వరల్డ్ స్టూడియో కూడా కాబోతుంది అని చెప్పి అనుకోవచ్చు. హాలీవుడ్కి ధీటుగా ఒక స్టూడియోని కట్టబోతున్నారా అంటే సో ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే.